ఎస్, డిసెంట్రీ, సివియర్ డీహైడ్రేషన్ కేసు ఇది. వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యనా? అవును సార్. జైల్లో ఉండి ఉండి కొంతమంది ఖైదీలు ఫ్రస్ట్రేట్ అవుతారు, ఇంకా ఆత్మహత్య చేసుకుంటారు. నథింగ్ ఏ న్యూ. ఏంటి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? మా సార్ కొద్ది రోజుల ముందే అతన్ని కలిశారు. ఏసీపీ సార్ ఎక్కడో పొరపాటు పడ్డారు, అతను చనిపోయాడు. సార్ నిజంగానే మీరు పొరపాటు పడ్డారు అతని విషయంలో? గుర్తుపట్టడంలో కాదు, అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. ఆఖరి సార్ ఆయన ఎవరు చూసి? 9:45 అంటే 15 నిమిషాలు. 15 నిమిషాల వరకు ఖైదీ రూమ్లోనే ఉన్నాడు. ఆ తర్వాత తనని తాను కాల్చుకున్నాడు సార్. ఆ టైంలో రూమ్లో ఏమేమున్నాయి సామాన్లు? బెడ్, ఒక సెలైన్ బాటిల్, స్టాండ్, టేబుల్, కొన్ని మెడిసిన్స్, ఇంకా ఒక డస్ట్బిన్. సార్ ఇది ప్రిజనర్ వార్డ్ కాబట్టి వేరే ఏం పెట్టడానికి ఎలో చేయరు. ఓకే, ఇంకా మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ సార్ పిక్చర్ మొత్తం క్లియర్ అయింది. సింపుల్ కేస్ ఆఫ్ సూసైడ్. ఖైదీ తనని తను కాల్చుకొని చచ్చిపోయాడు. సింపుల్ కేసు అయిపోయింది. లేదు వినోద్, పగతో రగిలిపోయేటోడు తనను తాను చంపుకోడు. పగ తీర్చుకోనికనే సికండి మళ్ళీ జన్మెత్తిండు. యాదుంది కదా? అంటే వెనకాల ఇంకేదో సినిమా ఉంది వినోద్. రాగది ఎట్లా నీళ్లు కాదు, కిరోసిన్ తీసుకొని వచ్చిండు. ఎందుకంటే తనని తాను కాల్చుకోనికే. ఎందుకు? ఆనంద్ ఎట్లయినా చచ్చిపోతున్నాడు, అందుకే ఇద్దరు కలిసి సూసైడ్ నాటకం ఆడిండ్రు. అట్లయినా వాళ్ళ పగ తీర్చుకోవచ్చని. అంటే మత్స్యని కాపాడడానికి ఆనంద్ తన ప్రాణం తీసుకున్నాడా? ఇంకా మత్స్య రణ్వీర్గా మారి సూరి మీద ఆనంద్ కోసం పగ తీర్చుకున్నాడా? దీని అబ్బాయి ఇది చూస్తుంటే అచ్చం సినిమా కథలా ఉంది సార్. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? కలుగులోంచి ఎలుక బయటికి రావాలంటే ఏం చేస్తాం? మందు పెడతాం. గంతే. ఎలుక బయటికి రావాలంటే దాని కలుగుల మందెయ్యాలి. ఇతనే సార్ ఎడారిలో దొరికే చేప, మత్స్యతాడ. నిజానికి ఇతనికి చాలా అన్యాయం జరిగింది సార్. పాపం చాలా మంచి అబ్బాయి, చదువులో చురుగ్గా ఉండేవాడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మెరిట్ లిస్ట్లో ఉంది అతని పేరు. అయితే వాళ్ళ అమ్మిచ్చిన పెట్రోల్ పంప్ ఎందుకు గాలి చేసిండు? వాళ్ళ అమ్మకి వేరే పెళ్లి చేసినప్పటి నుండి ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరిగాయి సార్. అతని కళ్ళెప్పుడూ పెన్షన్ డబ్బులు ఇంకా పెట్రోల్ బంకు మీదే ఉండేవి. అందుకే ఈ పిల్లాడికి వాళ్ళ అమ్మని చేసుకున్నాడంటే చాలా కోపం. అతని మీద పగ తీర్చుకోవడానికి కోపంతో పెట్రోల్ బంక్ తగలేశాడు. వాళ్ళ అమ్మేడుంటున్నది? మత్స్య జైలుకెళ్లిన తర్వాత వాళ్ళమ్మని చేసుకున్న రెండో భర్త గదిలోనే పెట్టి ఆమెను బంధించాడు. ఎవరూ చూడలేదు తనని. ఎవరూ ఆమె గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇప్పుడు ఆయనేడున్నాడు? ఉన్నాడు కా సార్, ఉన్నారు అనండి. ఇప్పుడు చాలా పెద్ద మంత్రి అయిపోయారు తడా సార్. నేరుగా సీఎం గారి పక్కన కూర్చునే స్థాయికి ఎదిగారు ఆయన. జనం అనుకునేవాళ్లు జైల్లో మత్స్య చనిపోయాక తన అంతిమ సంస్కారాలు కూడా చేయలేదంట వాళ్ళ అమ్మ రెండో భర్త. పోలీసు వాళ్లే చేశారు. హలో. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మీరు చాలా మొండివారని. అచ్చు నాలాగా. మీరేమో నన్ను వెతుక్కుంటూ మా ఊరికి వెళ్ళిపోయారు. నేనేమో ఇక్కడ
మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్నాను. పోలీసు ఇంటికి పోతే ఏం శిక్ష పడుతుందో తెలుసు కదా? తెలుసు. అలాగే చనిపోయిన వాడికి శిక్ష పడదని కూడా బాగా తెలుసు. ఇప్పుడైనా మీకు అర్థమైందా మీరు నేను ఒకేలాంటి వాళ్ళం అని? ఒకే నాణానికి చెందిన రెండు వైపులు. మన జీవితం కూడా ఒకేలాంటిది. అచ్చం రాజస్థాన్ భూమిలాగా ఎడారి. అందుకే నువ్వు మీ అమ్మ దగ్గరికి ప్రాణాలతో పోవాలనుకుంటున్నా. ఎందుకంటే రెండోసారి నీ చావు కబురు విని మీ అమ్మ తట్టుకోలేదు. మా అమ్మ గురించి ఆలోచించద్దు, మీ గురించి ఆలోచించండి. ఎందుకు రాజస్థాన్ డెజర్ట్లో మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటున్నారు? మహేశ్వరికి వెళ్ళి కచోరీ తినండి. ఢిల్లీ వచ్చేయండి. చూడు, నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నా. వచ్చి సరెండర్గా ప్రాణాలన్నా మిగులుతాయి. నేనే మీకు 24 గంటలు టైం ఇస్తున్నా. 24 గంటల్లో మీరు గనక ఢిల్లీకి రాలేదంటే, ఏ గంతో అయితే మీరు సూర్యుని కాల్చారో అతని ఉంగరం, అతని వాచ్ అన్నిటి మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్లి కమిషనర్ గారు ఆఫీస్లో ఇచ్చేస్తాను. ఇంకా ఒక రిపోర్ట్ ప్రతి పెద్ద మీడియా హౌస్కి ఇచ్చేస్తాను. 24 hours. இருபது வருஷம் சர்வீஸா 100 மீட்டர் ரேஸ் மாதிரி ஓடி முடிச்சேன். கிராஸ் கண்ட்ரியோட ஓட விட்டுட்டே மச்சியா. மான் எவ்வளவுதான் வேகமா ஓடினாலும் சிங்கத்தோட பிடியிலிருந்து தப்பிக்கவே முடியாது. இந்த முகம் அசலா போலியா? அசல்தான். நான் இப்பவும் சொல்றேன், உங்களுக்கு எதிரான எல்லா ஆதாரமும் என்கிட்ட இருக்கு. என்ன விடுற, உன்னை பத்தி யோசி. உங்க 3 பேர்ல யார முதல்ல சுடட்டும்? முதல்ல யாருன்னு சொல்லு. தேஜராஜ் சார், நான் சொல்றது கேளுங்க. இது எல்லாமே பண்ணது நான் மட்டும்தான். இவங்க மேல எந்த தப்பும் இல்ல. இவங்க 2 பேரையும் போக விடுங்க. நான் உங்க கூட வர தயாரா இருக்கேன். உன்னை கூட்டிட்டு போறதுல எனக்கு என்னடா பிரயோஜனம் சொல்லு. எனக்கு 2 வழி இருக்கு. ஒன்று உங்க 3 பேரையும் போட்டு தள்ளுறது. ஆனா அதுல ஒரு சின்ன பிரச்சனை இருக்கு. 3 பேரையும் போட்டு தள்ளிடுவேன். ஆனா சாட்சியம் 30 பேர் இருப்பாங்க. ஆனா இன்னொரு வழி இருக்கு. நீ செய்ய வந்த சம்பவத்தை செய். அஜ்மேராவை முட்டாளாக்க 15 கோடி அடி அதை நேரா என்கிட்ட கொண்டு வந்து கொடு. எனக்கு அது பிடிச்சிருந்தா உங்க 3 பேர்ல 2 பேரை விட்டுடுவேன். டீல் ஓகேல? ஓகே. ஒரு விஷயம், ராஜு வாங்க. ராஜு இங்கேயே தான் இருக்கணும். இங்க வா. நீ ரொம்ப உஷார் தான் மச்சையா. தப்பா நடந்துகிட்டா ராஜோட மூட செதறி சின்ன பின்னமாயிடும். ராஜு உங்க கூட இருப்பான். ஒரு விஷயம் என் கூட வருவா. ராஜு புரிஞ்சுக்கோ. இதுக்கெல்லாம் நேரம் இல்ல. டைம் வரும்போது சொல்றேன். நான் தயார். உங்க அம்மா கறி குழம்பு ரொம்ப நல்லா பண்ணுவாங்க. ஞாபகம் இருக்குல்ல? போ.